యోగిరాజుల బావమరిది కొడుకైన ప్రొఫెసర్ తారకనాథ్ సన్యాల్ వారి దగ్గరే దీక్ష తీసుకొని సాధనలో ఉన్నత స్థితికి వచ్చాడు. ఆయన ఒకనాడు యోగిరాజులతో ఇలా అన్నాడు: మీరొకసారి గురుదేవ మహాయోగులైన బాబాజీ మహారాజులను తీసుకురండి, వారిని చూడాలని కోరుతున్నాం మేము. దానికి సమాధానంగా యోగిరాజులు బాబాజీని అడిగి చెబుతాను అన్నారు. కొన్ని రోజుల తరువాత వారు బాబాజీకి రావాలన్న కోరిక లేదని తారకనాథ్ బాబుకు చెప్పారు. వీటన్నింటినీ బట్టి తెలుస్తున్నది ఏమిటంటే, బాబాజీ మహారాజులు సశరీరులయ్యి యోగిరాజుల దగ్గరికి ఎన్నడూ రాలేదని, యోగిరాజులు దీక్షలిచ్చినప్పుడు సమకూడిన డబ్బు తీసుకురావడానికి తమ బృందంలోని సాధు సన్యాసులొకరిని అప్పుడప్పుడు పంపిస్తూ ఉండేవారు. ఈ కారణంగా బాబాజీ స్థూల శరీరాన్ని ధరించి యోగిరాజుల దగ్గరికి వస్తూ ఉండేవారని లోకులకొక భ్రమ ఉంది. కాని బాబాజీ కృష్ణుడి వంటి విశిష్ట అవతార పురుషులు అన్న సంగతి యోగిరాజులు రాసిన డైరీ వల్ల రుజువవుతోంది. అలాంటి మహాయోగులకు సందేహం కలగవలసిన అవసరం పడదు. శ్యామాచరణులకు దీక్ష ఇచ్చే సమయంలో వారు ప్రత్యేకంగా అవసరమైనప్పుడు తాము స్వయంగా వచ్చి వారికి ఆధ్యాత్మిక భూమి మీద దర్శనమిస్తామని చెప్పారు. అందువల్ల వారు శ్యామాచరణులకు సాధన ద్వారా చాలా మాట్లు దర్శనమిచ్చి కృతార్థుల్ని చేశారు. ఇదే నిజము, సరైనది అనిపిస్తోంది. పైగా శ్యామాచరణులు కూడా 14 సంవత్సరాల పాటు తాము రాసిన డైరీల్లో ఈ విషయం పదే పదే ఉల్లేఖిస్తూ ఈ అభిప్రాయానికి బలం చేకూర్చారు. యోగిరాజులు రాసిన డైరీల్లో వారు స్వయంగా రచించినవి గీతాలు, కవితలు, దోహాల రూపంలో 46 రచనలు ఉన్నాయి. వాటికి పైన కానీ కింద కానీ వారు ఒక్కొక్కప్పుడు శ్యామాచరణ్ అని, శ్యామ అని, శ్యా అని రాసి రచయిత పేరును సూచిస్తూ వచ్చారు. వాటిలోంచే కొన్ని రచనలను ఉన్నవి ఉన్నట్లు ఎత్తిరాయడమైంది. నిజమైన గురుభక్తికి పరిభాష ఏమిటి, గురునామం అంటే ఏమిటి అన్న విషయాల్ని గురించి వారు అందమైన గీతం ద్వారా సంపూర్ణ సాధనా తత్వాన్ని, దాని మర్మాన్ని వెల్లడించారు. సంసార రూపమైన ఈ అరణ్యంలో అంటే మహావనంలో ఉంటున్న మహాయోగులు కూడా తమ మనస్సును అదుపులో ఉంచుకోవలసి ఉంటుంది. యోగిరాజులు తమ మనస్సును శాసించి అపూర్వమైన ఒక గీతాన్ని రచించారు. యోగులలో రసజ్ఞత ఉండదని సాధారణ ప్రజలు అనుకుంటూ ఉంటారు. ప్రేమతో వారికి ప్రమేయం ఏముంటుంది అనుకుంటారు. కానీ యోగిరాజులు అలాంటి యోగులు కారు. వారు మహాప్రేమికులు. ఈశ్వర ప్రేమ ఏ ప్రకారంగా ఏ రూపంలో లభిస్తున్నది అన్న విషయం మీద మనోహరమైన గీతం ఒకటి రాశారు వారు. కాశీ ఏది, కాశీ ఎక్కడుంది, విశ్వనాథుడు అని ఎవరిని అంటారు, వీటికి సంబంధించి వారు రాసిన గీతాలు 2 ఉన్నాయి. వారు ఆధ్యాత్మిక అర్థాన్ని ఎంత అందంగా పొందుపరుస్తారో వీటి వల్ల తెలుస్తుంది. సాదేర్ ప్రేమేశ్వరి దీప్యమాన్ హరి, ఆసేన్ జాన్ కుషి యఖన్ దేఖాన్ చమత్కారి, హరి బినా నాయి కో గతి బ్రజేశ్వరి, జగత్ మై ధేకి ఆమె వ్యాపక్ హరి, హరి జానేన్ కతో రంగ్ భవేర్ కాండారి, హరిర్ ऊपर हर आचेन त्रिपुरारी, धन्य त्रिपुरारी काशीर स्थिति त्रिशूलोपरी, जे खान सब किचु नाई दिवा शेरबरी।